అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు హెడ్లైన్స్. ఫామ్ హౌస్ నుండి శాతబడి ఏయిస్తుండట మాజీ సీఎం గారు. ఖుద్దుగా ఈ మాటను చెప్పిండు తెలంగాణ ముఖ్యమంత్రి సారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిండుగా ప్రజలు మోస్తుండ్రు చాలా బరువు. ముఖ్యమంత్రి చంద్రాల సారు మోగిస్తున్నాడు డప్పు దరువు. కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు సర్కారు అయ్యిందట తయారు. ఇక ఎంతమందికి రావాలనో అంత ముందుండ్రి తయారు. మతాల నడమ సిచ్చుబెట్ట చూస్తుండట జనసేన పార్టీ బాసు. కొందరు పోలీస్ స్టేషన్కు పోయి ఆయన మీద పెట్టిండ్రు కేసు. అగడబడ్డోడు తింటున్నట్టు ఆగమాగం మింగుతున్న మహేంద్ర. ఇవాళ రేపు పోరగాన్లు పిట్టలు రాలినట్టు టప్పా టప్పా రాలుతారు కదా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఫామ్ హౌస్లో ఉత్తగానే వంటడని కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాడ నుంచి మంత్రుల దాకా అందరూ అంటుంటారు కదా. కానీ ఆయన ఉత్తగా వండుకుంటలేడట. సీఎం సార్కే శాతబడి ఇస్తున్నాడట. రాజశ్యామల యాగం చేసి తెలంగాణను ఆగం కాకుండా చూసిన కేసీఆర్ సారు మంత్రాలు చేయించుడు ఏంది అంటారా ఈనుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎట్లెట్లా చెప్పుండ్రి. భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కేసీఆర్ సార్ ఏం చేస్తుండు ఆ ముచ్చట చెప్పుండ్రి. ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అబ్బా గురువుగారి కిందికి నీళ్లు తీసుకొస్తుంటే శిష్యునికి బాగానే సుర్రం అంటున్నట్టున్నది అనిపిస్తలేదు. ఉదికు తెలంగాణ మొత్తం తెర్లు అవుతుందంటే పాలి ముఖ్యమంత్రి ముచ్చట మలి ముఖ్యమంత్రి సారి ఇట్లా ముంగటే ఏవటే. మాజీ ముఖ్యమంత్రి సారు మంత్రాలు చేస్తుండని ఖుద్దు ముఖ్యమంత్రి సారే అంటుండంటే ఈయనగిట్ల పోయి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఎర్రబట్ట, కోడిగుడ్లు, కర్రెబట్ట అన్నీ కూడా ఇచ్చొచ్చిండ. అయినా మంత్రాలకు చింతకాయలు రాలాయి. కావాలంటే షెట్టెక్కి తెంపుకోవాలని ఎరుకుండి కూడా ఊర్లలో మంత్రాలు లేవు, తాయిత్తులు లేవు, అంతా ట్రాష్ ఉత్తముచ్చడాని పోలీసులతోని గ్రామాల్లో అవగాహన కల్పించే పోలీసు మంత్రికం ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంతాల సారు తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు డప్పులు తయారు చేసేట ఆయన ఇంటికి పోయిండట. ఏ డప్పు ఎట్లా పనిచేస్తుంది ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. అట్లనే డప్పును బట్టి ఓ పారి చిన్నగా సప్పుడు కూడా చేసిండట. డప్పు వాయిద్యాల మీదకి ముఖ్యమంత్రి సారు మనసు ఎందుకు గుంజుకుంటుందో సాటింపుకి ఇట్లా చేస్తానని అట్లా పోయిండా ఏం కథ అరుచుకుందాం పాన్రి. చూసినరా కోల పట్టుకొని డప్పు తీసుకొని ఎట్లా కొడుతుండో. సారు మీరు దరివేస్తా పల్లె నుంచి ఢిల్లీ దాకా సప్పుడు ఇరవడాలి ఎయ్యిరి దరువు. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తున్నాను. సప్పుడే సక్కగిన పడతలేదు. సరసుడు జరవాలే సారు. ప్లాస్టిక్ డప్పు సప్పుడు ఎక్కువ వస్తలేదు. తోలు డప్పును ట్రై చేయండి. అంటే ఒకదానికి ఒక సౌండ్ వస్తుంది కదా. ఒకదానికి ఒక సౌండ్ వస్తుంది. సారా వీటిని చూస్తుంది పోయి మెల్లగా కొడుతున్నట్టున్నాడు. గట్టిగా కొడితే మాత్రం దద్దరిల్లిపోయి చెవులు గిల్లు అనేటివి కావచ్చు. ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఇట్లా పని కట్టుకొని ఎందుకు డప్పులు తయారు చేసిన దగ్గరికి పోయిండంటే కూటమి సర్కారు ఏలుబడిలా ఏపీల పాలన ఎట్లా ఎలుగుతుంది, పబ్లిక్కు పథకాలు మంచిగానే అందుతున్నాయని అరుచుకున్నాడట. ఆయన ఇంటికి పోయి చూస్తేనే గుడి చెట్లున్నదో గనబడుతున్నదంటే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఏ తీరుగా అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయ్యా చంద్రాల సారు పంక పార్టీ ఏలుబడిలా పబ్లిక్కు చాలా తిప్పలు పడ్డారని ఏపీల పసుపుకోమ పార్టీ ఏలుబడిలకు రావాలని ఏరుకోరి ఎన్నుకుంటే అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు సున్నా చేస్తిరి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల నోట్లే మన్ను పోసినట్టే చేయబడితిరి. ఆశపడ్డల నోట్లే పాసుపడ్డట్టు చేస్తిరి. ఇప్పటికి ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. చంద్రమండలం మీద ఇండ్లు కట్టుకొని చూస్తున్న ఈ కాలంలో కూడా మీ పాలనగిరిలో ఇంకా గుడిసెలే ఉన్నాయంటే ఏపీల దరిద్రం ఎట్లా దాండియా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని దినాలని ఇట్లా చూస్తందుకు పోతారు. ఇప్పటి సందన్న పేదల బతుకులు మారేటట్టు చూడుండ్రి. లేకుంటే మీ కూటమి సర్కారుకు ఈ డప్పు తయారు చేసే కళాకారులే గూటం దెబ్బల దమ్ము చూపెడతారు. మీరు ఆడదాకా తెచ్చుకోరు. ఎందుకంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కదా సారు యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొత్త కూపన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న లబ్ధిదారుల నోట్లే చక్కెర పోయకుండానే చేయి సర్కారు తీపి ముచ్చట చెప్పబోతున్నదట. ఉదికు రేపు మాపు అనుకుంటా ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తినిపిస్తుంటే ఇప్పుడు మళ్ళా చక్కెర పోయకుండానే కమ్మడి ముచ్చట చెప్పిందాయా బాలన్న అంటే ఈనుండ్రి.
పాడిందే పాట పాసువన్ల పాట ఏమో పాట అన్నట్టు షెయి సర్కారు చెప్పుడే ఉన్నది తప్పితే ఇప్పటి వరకు అన్నమాట మీద ఉండుడే లేదా. రేపు మాపు అనుకుంటా పండగల పేర్లు చెప్పుకుంటా చేతులు దులుపుకుంటున్న షెయి సర్కారు ఈ తేప చెప్పినట్టే చేయబోతున్నదట. చాలా దినాల సంది కొత్త కోపన కారట్ల కోసం తిప్పలు పడుతున్నోళ్ళ బాధలను వాపే పని పెట్టుకున్నట్టే ఉన్నదట. జూలై నెలలో మలి సర్కారు ఒక్కలకు కాదు ఇద్దరికి కాదు ఏకంగా 2 లక్షల మందికి కొత్త కోపన కారట్లు ఇచ్చే పెద్ద కార్యమే పెట్టుకోబోతున్నదట. అయ్యా సీఎం రేవంత్ సారు మీరు ఏలుబడలకు వచ్చిన కాడ నుంచి అమలు చేస్తామనుడు ఉన్నది తప్పితే ఇప్పటి వరకు అరువులైనలకు పథకాలు ఇచ్చింది లేదా. పేరుకు మాది ప్రజాప్రభుత్వము, మాది ఇందిరామ రాజ్యము, మాది రైతు ప్రభుత్వం అని మైకు దొరికినప్పుడల్లా సొల్లు ముచ్చట ఎప్పుడున్నది తప్పితే ఏమన్నా చేసిండ్రా సారు? హనుమాన్ల పీర్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు ఈ నెలల చేస్తాము ఆ నెలల చేస్తాము, ఈ పండగకి ఇస్తాము ఆ పండగకి ఇస్తామని చెప్పుడు బంధు పెట్టి అన్నయ్యాళ్లకు పథకాలు కొలాయించురు సారు. లేకపోతే మీ ప్రభుత్వాన్ని మార్చి మార్పు తీసుకొస్తామన్న మీకు ప్రజలు మార్పు చూపిస్తారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ మీద క్రిమినల్ కేసు బుకింగ్ అయిందట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సార్ మీద ఇప్పుడు పని కట్టుకొని ఎవరు కేసు పెట్టిర్రు. అయినా సనాతన ధర్మం కోసం తప్పన్నది ఏయకుండా ఏలుబడి చేస్తున్నానని చెప్పుకునే డిప్యూటీ సీఎం సార్ మీద ఎవరు కేసు పెట్టిర్రంటే ఏం కథనో చూద్దాం పరి. మొన్న జూన్ 22 తారీఖు నాడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మదురై జిల్లాల మురుగన్ భక్తుల కాన్ఫరెన్స్ మీటింగ్కు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పెద్ద ముత్తైదువు లెక్క హాజరుపడ్డాడట. సనాతన ధర్మం అంటే సంకలు గుద్దుకునే పవనాల సారు సినిమాల గద డైలాగులు ఇడిచినట్టు బుద్ధి ఉన్నట్టు మాట్లాడిండట. ఉప ముఖ్యమంత్రి పవనాల సారు ఉపదేశాలు ఇయ్యంగా ఎవరొద్దన్నారు కానీ మతాల మధ్య చిచ్చులు పెట్టే పని పెట్టుకున్నాడని పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థ పెబ్బలు కొందరు పోలీస్ స్టేషన్కు పోయి సారు మీద క్రిమినల్ కేసు కట్టిరట. నోటికొచ్చినట్టు మాట్లాడి మతాల నడుమ కయ్యాలు పెట్ట చూసుడు ఎంతవరకు కరెక్ట్ అని గట్టిగానే గరానికి వచ్చిండ్రట. అయ్యా పవనాల సారు మరి ప్రధాని సార్ దగ్గర మంచి పేరు తెచ్చుకునేందుకు మీరు మంచిగానే సనాతన ధర్మం అనుకుంటుంది అనలాడుతున్నారు కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతినేటట్టు కూడా మాట్లాడు కరెక్ట్ కాదు. అదంతా ఎంతోమంది ఏషగత్తెలతోని ఎగిరి దూక్కుంటా శైలేని కుప్పిగంతులు వేసినా మీకు తెలియని కావు యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో ముద్దుల పర్వం మొదలు పెట్టబోతున్నారట. ఎద్దుల పోటీల లెక్క ముద్దుల పోటీలు కూడా పెట్టబోతున్నారాయే బాలన్న అంటారా? అదేం లేదు, మాజీ సీఎం జగనాల సారు మళ్ళా మునుపటి లెక్క అవ్వాతాతలను అమ్మలక్కలను బిగ్గరగా అలుముకొని ముద్దులు ఇచ్చుకుంటా మురిపి అవ్వతున్నాడట. ఎప్పటి సంది ఏం కథ అంటారా చెప్తాపాండ్రి. అయ్యా మాజీ సీఎం జగనాల సారు ఇక జనాలకు చెప్తామన్న ముచ్చటేందో చెప్పుండ్రి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా. రాజన్న రాజకీయ వారసుడు మళ్ళా మునుపడి లెక్క ఏపీలో పాదయాత్ర సురువు చేయబోతున్నాడట. వెనకడ కూడా ఇట్లనే పాదయాత్ర చేస్తేనే పబ్లిక్ పంకపార్టీని పట్టించుకున్నారు. ఇప్పుడు కూటమి సర్కారు గద్దెను మళ్ళా కూలగొట్టాలంటే పాదాల మీద చేసే పాదయాత్రను చేయవలసిందేనని అనుకొచ్చిండు. అయ్యా జగనాల సారు మీరు అప్పట్లో రాజన్న రాజ్యాన్ని తెస్తారని గుడ్డిగా నమ్మి ఏపీ ప్రజలు ఏరు కోరి ఎన్నుకుంటే ఏలుబడిలకు వచ్చినాక ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు చేస్తిరి. జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడు అని అప్పట్లో మీ చెల్లె షర్మిలక్క పాదయాత్రల రాగాలు తీస్తే ఏలుబడిలకు వచ్చిన మీరు నవరత్నాలు అనుకుంటా నవ్వుల పాలైతిరి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అగంజేస్తిరి. ఇప్పుడు కూటమి సర్కారును కూలగొట్టేందుకు మంచిగానే ఇషారా చేస్తుండ్రు కానీ ఏపీ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. మీ నాయకుల నాటకాలన్నీ గమనిస్తున్నారు. మీ పంక పార్టీని పబ్లిక్ దిక్తారని ఎట్లా అనుకోబడితిరి? మీ ముచ్చట ఎట్లున్నదంటే అనపశేన్ల బోడగొట్టుకుని కందిశేన్ల ఎంకులాడుతున్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంట్లో తిన అమ్మో ఇంత పెద్ద టిఫిన్ ఇంత జల్దీ చచ్చిపోతాం కావచ్చు. ప్లేట్ కూడా వద్దు, 1-2 చెంచాలు తింటాం. ఖచ్చితంగా కోల్చుకొని తినా. అగో ఏమో ఎప్పుడు లేని తిండి మీద పడ్డాడు మా మహేంద్ర. ఏం చేస్తున్నావాయా? ఏం చేస్తలేను, నువ్వు జరిసేపు ఆగు. 100 ఏళ్ళు బతికే మార్గం దొరికింది. ఎట్లనన్నా చేసి నేను 100 ఏళ్ళు బతకాలి. అందుకే కొంచెమే తింటా. ఇక కొంచెమే తింటా ఇప్పటి నుంచి. లెక్కలేసుకుంటా నాగు. 100 ఏళ్ళు బతుకుతావు. అగో ఇప్పుడు 30-40 ఏళ్ళ పోరగానే నడుచుకుంటా పిట్టల లెక్క రాలిపోవటే. నువ్వేమో 100 ఏళ్ళు బతుకుతా అనబడితివి. అయ్యా అయితే నీకు అసలు ముచ్చట తెలియదు అన్నట్టు. ఇవాళ రేపు పోరగాన్లు పిట్టలు రాలినట్టు టప్పా రాలుతారు కదా. వాళ్ళ పానంబోడు చూసి బాబా రామ్దేవ్ ఏం చెప్పిండు ఎరికేనా? మనిషి తెలుసుకుంటే 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు బతకచ్చట. మరి ఏంది 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతుకొచ్చు అని చెప్పినాడు. మరి ఇన్ని రోజుల సంది యాడికి పోయింది సారు?
ముందుగాలని చెప్తే అబ్దుల్ కలాము టాటా తాత అసొంటి మంచోళ్ళను కాపాడుకుందాం కదా. అవును మరి మనిషి లెక్క బతుకుతే 100 ఏళ్ళు బతుకొచ్చట. మనోళ్ళు ఏం చేస్తారట 100 ఏళ్ళ తిండి 25 ఏళ్ళలోనే తింటారట. లోపల బాడీల కార్జాలు కిడ్నీలు అన్ని ఖరాబ్ అయి దెబ్బకు చచ్చిపోతారా అంటాడు. ఆయన చెప్పినట్టు తింటే ఆయన చెప్పినట్టు మసులుకుంటే 100 ఏళ్ళు బతుకుతారట. మరి క్రమశిక్షణతోని పద్ధతిగా బతుకుతే పెయిలున్న కణాలు ఎండిపోకుండా మస్తు రోజులు ఉంటాయట. దాంతో ఎక్కువ రోజులు బతుకొచ్చు అని చెప్తాడు. ఇక ఈ మధ్య ఏం చేస్తాను మనోళ్ళు ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా వాళ్ళే డాక్టర్లు అవుతారు. మెడికల్ షాప్కి పోతాండ్రు, మందు గోళీలు తెచ్చుకుంటాండ్రు, మింగుతాండ్రు. ఇక మళ్ళీ చిన్న వాటికి కూడా భయపడి దవాఖానల పొంటి తిరుగుతాండ్రు. అట్లా చేస్తే కూడా ఎక్కువ మంది చచ్చిపోతాండ్రట. మందు గోళీలు మింగకుంటే కూడా ఎక్కువ రోజులు బతకొచ్చు అంటాడు. మరి అవును కానీ బాబాకి ముచ్చట చెప్పిండు కదా, ఈ ముచ్చట చెప్పినట్టు చేస్తే దేశ సేవ చేసేటోళ్ళని ఎక్కువ రోజులు బతికియచ్చు కదా. మరి గట్ల ఎందుకు చేస్తలేరు? ఇంకో డౌట్ కొడుతున్నది నాకు. మరి మామూలు జనాలు అంటే తెలియక జల్దీ ఎక్కువ తిని చచ్చిపోతున్నారు అనుకో, మంచి డాక్టర్లు కూడా జల్దీనే చచ్చిపోతున్నారు కదా. మరి వాళ్ళకి తెలియదు ఏంది ముచ్చట? ఏమో పోగాని గిట్లా ఎక్కువ రోజులు బతికే ముచ్చట మన వార్తలు కొట్టే సామికి చెప్తే ఏ పో ఎవడు ఎక్కువ రోజులు బతుకుతాడు, బతికిన రోజులు కొలువులు చేయాలి, అప్పులు కట్టాలి, నేను జల్దీనే పోతా అంటాడు. ఈ ముచ్చటిని నవ్వొస్తుంది నాకు. అయినా గిట్లా అందరికి ఎక్కువ రోజులు బతికే ఉపాయం దొరికింది అనుకో, ఎవడు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు కావచ్చు. అన్ని నాకే కావాలని మానవత్వాన్ని మంట కలిపి దాన్ని చంపి దినాలు చేసి వస్తారు మనోళ్ళు. అంతే అంటావా? సరే ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు బతుకుతా అని చూస్తారు కావచ్చు, కానీ లేనోళ్ళే జల్దిన పానం పోతేనే మంచిగుండు అనుకునే తట్టు ఉన్నది. రేపు మళ్ళా మాట్లాడిస్తా, ఉంటా మరిగా. కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ లీడర్లకు వాళ్ళది వాళ్ళు గడుక్కునేందుకు తీరుతలేదట, కానీ పక్క పార్టీ లీడర్లది గడిగేందుకు లోటల నీళ్లు పట్టుకొని కడుగుతాము అన్నట్టే చేస్తుర్రట. ఎవలది వాళ్ళు గడుక్కునేందుకే తీర్పాటకం లేని ఈ కాలంలో కూడా ఇప్పుడు ఒక్కరిదొక్కరు గడుగుతామన్నట్టు ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండి మీరే. అయ్యా కమలం పువ్వు పార్టీ మాజీ పెద్ద ముత్తైదు కిషన్ రెడ్డి సారు చెప్పుండ్రిగా. నా పార్టీ అధ్యక్షుడు ఎవరు కాలో మా పార్టీ నిర్ణయిస్తారు, మా పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు. కానీ ఈరోజు వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది. అయ్యా కేంద్ర మంత్రి గారు, మీ ముచ్చట ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి చెప్పేది పోయి అత్త ఏమో చేసింది అన్నట్టే ఉన్నది. తొవ్వపొంట ఏనుగు నడుచుకుంటా పోతుంటే ఎన్ని సప్పుడు చేసినా ఏనుగు తొండమేమన్నా వంకర పోతుందా, తోకేమన్నా కిందికి అవుతుందా? ఏడున్నా ఏనుగేనుగే, ఎంతమంది ఎవలేమన్నా కమలయ్యలే. మొత్తుకునేటోళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు, కానీ మొదలు మీ పువ్వు పార్టీని రాష్ట్రమంతా పరిమళించేటట్టు చేసే పని పెట్టుకోర్రి. పక్క పార్టీల ముచ్చట్ల మీద పెట్టిన మనసుల పావులంతో తెలంగాణకు దేవలసిన నిధుల మీద పెట్టిన మీ బీజేపీ పార్టీ 6 పువ్వులు 12 కాయల లెక్క రాష్ట్రంలో కలకలలాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇగురంతోని ఇళ్లకే పని పెట్టుకోండి. అప్పుడన్న పబ్లిక్ మీ కమలం పువ్వు పార్టీని గాంతరు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏమని భార్య అయితేంది, మన దొడ్లే పెండ పెడితే అయిపోయా అన్నట్టే ఉన్నది కదా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వ్యవహారం కూడా. ఎందుకే బాలన్న అట్లా అంటున్నావు అంటారా? ఊరు ఒకరిది పేరు ఒకరిది అన్నట్టు ఉత్తమ్ సారు ఉత్తుత్తగా మాట్లాడుతుండట. ఇంతకు ఏ ముచ్చట చెప్తున్నావే బాలన్న అంటారా? ఆయన మాటలనే ఈనుండ్రి. అయ్యా కోపన మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇక చెప్పుర్రి మీ ఉత్తముచ్చట. మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనని వెనక్కి పంపించిగా చేసింది మనం అని చెప్పే విషయం. ఇన్నరా ఏమంటుండో, చేసేదందుకు శాత కాదు కానీ చెప్పుకునేందుకు మొదలు ఉండాలి అన్నట్టే చెప్తున్నాడు కదా. బనకచర్ల ప్రాజెక్టును బంధు పెట్టాలని కారు పార్టీ లీడర్లు కాకుల లెక్క మైకులు బట్టి మొత్తుకుంటుంటే సప్పుడు చేయని చెయ్యి సర్కారు ఇప్పుడు మొత్తం చేసింది మేం లేకుంటే బనకచర్ల బంద్ అయ్యేదే కాదని అనబట్టే. అయ్యా మంత్రి గారు, మరి మీ చెయ్యి సర్కారే ఏపీ సీఎం చంద్రాల సార్ కలల ప్రాజెక్టు బనకచర్లను బంధు పెట్టినరని అనుకుందాము. మరి అదే ఇగురం మీకుంటే ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థం కాబట్టి ఇప్పటి వరకు సెంట్రల్ సర్కార్ నుంచి తెలంగాణకు రావాల్సిన పైకం అంతా ఎందుకు పట్టుకొస్తలేరు? ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు తెస్తలేరు? అయినా మీ షై సర్కారుకు అంత ఎగురమే ఉంటే అన్నదాతల్ని ఇంత తిప్పలు పెట్టారు కదా. ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు కూడా అమలు చేసేటోళ్ళు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొన్ని మీడియా ఛానళ్లు ఆంధ్రప్రదేశ్ ఇంటి మంత్రి అనితా మేడంను పని కట్టుకుని బదనాం చేస్తున్నాయట. ఆమె హాస్టల్లో ఆడపిల్లలతో తింటున్న బొవ్వల ఇంటికొస్తే జిల్లపూర్కి వచ్చిందని పని కట్టుకొని తప్పుడు వార్తలు రాస్తురట. అనితా మేడం మీద బట్టగాల్చి చేసే బద్మాషి ఛానళ్లు ఇవి. అందులో నిజమెంతనో అబద్ధమెంతనో చూద్దాం పాండ్రి. పోలీసు మంత్రి గిన్నెల వచ్చిన దాన్ని చూపెట్టుకుంటా ముఖం మాడిపోయిన పెంకలెక్కనే పెట్టింది. అటెనక సిక్కిట్లా అనుకొచ్చింది. అంతటితో నాగలేదు, ఇట్లా కూడా అన్నది. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది పోతే ఇంకా వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి.
తెలంగాణలోనే కూడు చక్కగా పెడతలేరని అనుకుంటే ఏపీలో ఎడ్యుకేషన్ మంత్రి లోకేశం సార్ చూసుకుంటున్న చదువుల శాఖలో కూడా శత్రువులు ఉన్నది. అందున్న ఓ ఇద్దరు ముగ్గురిని ఎత్తేస్తే చక్కగా అయ్యేటట్టు ఉన్నదని పోలీసు మంత్రి మేడం పొట్టు సీరియస్ అయింది. ఇక మీడియా గురించి ఏమన్నదో అది కూడా నుండి. చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న పావునైనా పెద్ద గరతో కొట్టాలి. పామే దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నన్ను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా పామే అన్నట్టు ఎంటికేనే కదా మేడము. అది కూడా చిన్న విషయం ఎట్లయితుందో మీడియాను పిలిచి ప్రెస్ మీట్ పెట్టిన ముచ్చట మీకే తెలవాలి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పటికంది జేబులో రూపాయి లేకున్నా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కట్టొచ్చట. ఆల్రెడీ అమ్మలక్కలు రూపాయి లేకుండానే 0 టికెట్ తీసుకొని ప్రయాణం చేయబట్టిరి. మళ్ళా పైకం లేకున్నా ప్రయాణం ఎవరు కట్టొచ్చే అంటే ఇక మొగోళ్ళకు కూడా ఫ్రీ బస్సు సౌలతు ఏయబోతున్నది ఆ సర్కార్ అంటే పొన్నం సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇక చెప్పుండ్రి. రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీ తోటి ఇప్పటిసంది ఆర్టీసీ బస్సుల ప్రయాణం కట్టాలంటే జేబుల పైసలు లేకున్నా సరే ఫోన్పేనో గూగుల్ పేనో పేటీఎం యాప్లో ఉంటే అంతా ఆన్లైన్లోనేనట. ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు ఉన్నా కూడా టికెట్ తీసుకునేటట్టు సౌలతులు చేసిర్రట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మీ షై సర్కార్ వస్తే అందరికీ అన్ని ఫలాలు ప్రభుత్వ పథకాలు వస్తాయని ఆశపడితే ఇప్పటి వరకు కూడా మొగోళ్లకు ఒక్క పథకం పెట్టింది లేదు, వాళ్ళని ఆదుకున్నది లేదు. ఇప్పటికైనా ఎగురం చేసి మొగోళ్లకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసేటట్టు సౌలతులు చేస్తే మీ షై సర్కార్ ఆడోళ్లకు మొగోళ్లకు ప్రయాణంలో సమన్వయం చేసినట్టు అవుతుంది. అట్లా కూడా ఆలోచన చేస్తే ఆర్టీసీలో ఈ ఆన్లైన్ పేమెంట్ల కోసం ఉండదు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మల్లవ్వకు పుట్టిన కొడుకు ఏమని చెప్పుకుంటాడు? మల్లవ్వ కొడుకుననే చెప్పుకుంటాడు. బాలయ్యకు పుట్టిన కొడుకు ఏమని చెప్పుకుంటాడు? మా బాపు బాలయ్య అనే చెప్పుకుంటాడు కదా. కానీ అట్లా చెప్పుకోవద్దు అన్నట్టే మాట్లాడుతుండు. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునేవో ఎమ్మెల్యే సాబు తండ్రి మాట జవదాటని రాముని తొవ్వల నడుస్తున్న ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరంటారా? ఇగో అయ్యా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు ఇక చెప్పుండ్రి. కూడా తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పటి కూడా తెలంగాణ వాడుతున్నారు. ఎవరైనా సరే ఉన్న ఊరి మీద కన్నతల్లి మీద ప్రేమ ఉండాలని చెప్తారు. ఊరు కోసం పాటుపడాలి, తల్లి పేరును పదే తలుచుకోవడం కోసం తల్లాడాలని సనాతన ధర్మమే చెప్తుంటే హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నామని చెప్పి పైడి రాకేష్ రెడ్డి సారు మీరేంది సార్ ఇట్లా అనబడితిరి? మీరన్నట్టు తెలంగాణ బాగుంటే తెలంగాణ పేరు వాడొద్దా? మరి నోరు తెరిస్తే మీ భారతీయ జనతా పార్టీ లీడర్లు భారత మాతాకు జై, దేశమాతాకు జై అనుకుంటా నినాదాలు ఎత్తుకుంటారు. అంటే మీ నరేంద్రుల వారు ఏలుతున్న దేశం బాగలేకనే మీరు అట్లా గడికి భారతమాత పేరు వాడుతున్నారా? దేశం వెలిగిపోతున్నదా సారు? ఆ ముచ్చట కూడా మీరే మళ్ళా మీడియా ముంగడికి వచ్చి ఇట్లనే చెప్తే మంచిగుంటుంది. తెలంగాణలో పుట్టి తెలంగాణ పేరు వలుకొద్దని మీరు ఇట్లా అంటుంటే మొగని సొమ్ముదిని ఎవలపాడనో వాడింది అన్నట్టు ఉంటుంది. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. తినేది మొగరి సొమ్ము, పాడేది ఇంకెవలో పాడడం అన్నట్టే ఉన్నదట కొన్ని ఛానళ్ళ భాగవతము. తప్పుడు వార్తలు రాసుకుంటా తెలంగాణను తెర్లు చేసే పని పెట్టుకున్నారట. అగో అసలు ఇప్పుడు ఎవరు ఇట్లా రాష్ట్రాన్ని ఆగం చేసే పనులు చేస్తున్నారు. ఇంతకు వాళ్ళు తెలంగాణలో కాదా అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పని. అయ్యా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు ఇక చెప్పుర్రి. మీదేం పోతుంది? ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం గురించి మంచి చూపించండి, ప్రాజెక్టుల మీద మంచి చూపించండి, మనుషుల మీద మంచి చూపించండి. మీకు తిండికి రాదు సరిగా, మీకు కూరలు మంచిగా ఉండవు, మీకు చట్నీలు చేసుకునికి రాదు. అసలు మీరు తెలంగాణ భాషనే కాదు, అది భాష నామైంది యాస. తెలంగాణ యాస భాష మీద కట్టు బొట్టు మీద కారడ్డం మాటలు మాట్లాడేది ఎవ్వరు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఇలా హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందా? వరల్డ్ ప్రపంచంలో తెలంగాణ ఫుడ్ అంటేనే ఒక ఫేమస్. అది తెలంగాణ యాస లేని సినిమానే పాస్ అవుతుంది ఇవాళ రేపు. అంటే ఈ నేను తొక్కిపట్టింది. కొంతమంది చేసిన పనికి అందరికీ వస్తుంది, మేము అందరిని అనట్లేదు. పొత్తుల రాష్ట్రంలో కావాలని కొందరు తెలంగాణ యాసను తెర మీదికి రాకుండా ఆపితే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కూడా పని పెట్టుకొని కొన్ని ఛానళ్ళోళ్ళు తెలంగాణ యాస భాష కట్టు బొట్టు సక్కదనం లేవని బుద్ధున్నట్టు వార్తలు రాసుకుంటా బుద్ధి లేని పనులు చేస్తుర్రట. అయ్యా మాజీ మంత్రి శ్రీనివాస్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా మీ కారు పార్టీ లీడర్లను జోకినప్పుడు తెలంగాణ కట్టు బొట్టును ఎక్కిరిచ్చిన సప్పుడు కూడా చేయకుండా ఉంటుంది. అప్పుడే మీరు కూడా ఇషారా చేసి పక్క రాష్ట్రం ఛానళ్లను ఆంధ్రోళ్లను పత్తాకు లేకుండా తెలంగాణ నుంచి తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్ర పండుగలు పబ్బాలు మాటలు
ముచ్చట్లు చెప్పే తెలంగాణ ఛానళ్లను కొలాయించే పని పెట్టుకుంటే ఇప్పుడు ఈ తిప్పలు ఉండకపోవు కదా. అయినా ఇటువంటి అడ్డమైన అబద్ధాలు మాట్లాడే ఛానళ్లు తీసేసి మళ్ళీ తేప ఎవ్వరు కూడా తెలంగాణను తక్కువ చేసి మాట్లాడాలంటే భయపడేటట్టు చేస్తే బాగుండు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీలో మిస్సైల్ ఉన్నదట, అందుకే ఆయనకు అధ్యక్ష పదవికి అట్టబెట్టిరట. ఇంతకు అంత పెద్ద మిస్సైలు ఎవరు? ఆ మనిషి మిస్సైల్ లెక్క ఉన్నట్టు ఎవరు కనిపించింది, గుర్తించింది ఎవరు? ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నది ఎవరు అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే బండి సంజయ్ సార్ చెప్పే భాగవతమి నాలే. మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ సారు ఇక ముచ్చట అందుకోర్రి. అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిస్సైల్ అయిన రామచంద్రరావు గారు ఒక మిస్సైల్. అయ్యా బండి సంజయ్ సారు, మిస్సైలను గుర్తించే పట్టుకొచ్చినము, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినమని అనబడితిరి. అప్పట్లో మిమ్మల్ని కూడా మిస్సైల్ అనే అధ్యక్షుడిని చేసిండ్రా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ను కూడా మిస్సైల్ అనుకునే అధ్యక్షుడిని చేసిండ్రా. ఇప్పుడు రామచంద్రరావు సార్ను మిస్సైల్ అని అనబడితిరి. అంటే మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు అంత తుస్సు ఉన్నదనే ఇప్పుడు రామచంద్రరావు సార్ను మిస్సైల్ అని తెచ్చినట్టేనా? మీ కమలయ్యల్లా కొందరు కావాలనే కమలం పువ్వును కాడకాడికి వెళ్ళి పీకేసే పని పెట్టుకుర్రు. పువ్వు రిక్కలు యాడికాడికి ఇచ్చగొట్టే పని పెట్టుకుర్రని గోషామాలు గోపుత్రులైన రాజాసింగు రాగాలు తీస్తుంటే మీరు ఇప్పుడు మిస్సైలు దించుతున్నామని అవడితిరి. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బాగుపడనీయకుండా కమాలు కడుతున్న కమలయ్యలను పట్టుకొని పని కట్టుకొని దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నామని చెప్పే మీరు దేశం కోసం ధర్మం కోసం పని చేయాలి, కానీ పదవుల కోసము సీట్ల కోసం కాదని ఉపదేశం ఇస్తే మటుకు తెలంగాణలో కమలం పువ్వు మొగ్గదొడిగి పూత పెడతది కావచ్చు. లేకుంటే మీ వాళ్ళు ఇట్లనే కీసులాటలు పెట్టుకుంటే ఏర్లకాడికి వెళ్ళి ఎండిపోయి ఎందుకు కూడా పనికి రాకుండా అవుతుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని